బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వస్తాం కదండి, ఇంటికి వచ్చిన తర్వాత హౌస్ అంతా కడగాలంటండి. సరే అది అయిపోయింది. ఎప్పుడైనా మూవీకి వెళ్దామని బయటకు మా ఆయన తీసుకొని వెళ్ళామనుకో, ఆమె పర్మిషన్ కావాలి. మూవీకి వెళ్తాము, ఇట్లా మనీ కూడా ఆమెనే అడిగి తీసుకోవాలి. మేము శాలరీ చేస్తున్నా కూడా, మాకు వస్తున్నా కూడా ఆ శాలరీస్ అంతా మేము ఆమెకే ఇవ్వాలి. మీరు తీసుకోండి. ఇంకా చిన్నగా నేను చాక్లెట్ బిస్కెట్ కొనుక్కోవాలన్నా సరే ఆమె మనీ అడిగితే ఆమె పర్మిషన్ అడిగి ఆమె దగ్గర నుంచి మనీ తీసుకొని నేను ఏమన్నా కొనుక్కోవడానికైనా బయటకు వెళ్ళడానికైనా మా ఆయనతో నేను చేయాలండి. వాళ్ళు మూవీకి వెళ్తామేమో అని చెప్పినా సరే, ఇంట్లో టీవీ ఉందిగా టీవీ చూడండి అని చెప్పి, సరే ఇంట్లో టీవీ ఉంది అని చెప్పి టీవీ దగ్గరికి వెళ్ళి కూర్చొని చూసామని ఫ్యాన్ వేసుకొని ఆ టీవీ కట్టేసింది. ఫ్యాన్ మేము ఇంట్లోనే ఉన్నా, ఇప్పుడు వీకెండ్కి ఇంట్లో ఉంటాను కదండి, ఏమన్నా తింటా స్నాక్స్ అట్లా కూర్చుంటాను కదా, ఆ ఫ్యాన్ కూడా ఆపేస్తారండి. కరెంట్ వేస్ట్ అని ఆపేస్తారండి. కరెంట్ బిల్ అయిపోయిందని. మరి ఇంత చాదస్తం ఏందండి? కుక్ చేశాను అనుకో, వాళ్ళకి నచ్చిందండి మళ్ళీ కుక్ చేసుకుంటారు. బట్టలు వాష్ చేశాను అనుకో, ఆ బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్ వేసుకుంటారు. ఇప్పుడు గిన్నెలు తోమాను అనుకో, అవి మళ్ళీ వాళ్ళు తోముకుంటారు. ఇంకా అంతకాడికి నేను చేసేదండి, వాళ్ళే చేసేసుకోవచ్చు కదా. నేను చేసి నేను నచ్చవండి, మంచిగానే చేస్తానండి, ఎప్పుడు కూడా నచ్చు. వాళ్ళ చుట్టాలు వస్తానే ఉంటారండి డైలీ. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చాక మళ్ళీ క్లీన్ చేయాలి. ఇప్పుడు ఆ ఇంట్లో కడగడం 24 గంటలు తిరుగుతానే ఉంది ఆ వాషింగ్ మిషన్. వేసింది ఇల్లు ఎప్పుడు కడుగుతానే ఉండాలి. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా కావాలని చేస్తారో, అసలు నేను ఇంట్లో ఉండాలని చేస్తారో, వెళ్ళిపోవాలని చేస్తారో మరి నాకు అర్థం కాదండి. ఇంకా పీరియడ్స్ టైంలో అయితే ఇంకా నేను చెప్పకూడదండి. ఇంకా ఇంకో గ్రహం మీద ఉంటాయి. మూలలు పడేసి అన్నం కూడా ఒక ప్లేట్ లో పెట్టి ఇసురు పడేస్తాడు. ఇంకా మా ఆయన ఉన్నాడా అంటే ఒక్క మాట మాట్లాడి శుద్ధ పప్పండి, ఎందుకు చేసుకున్నా అనిపిస్తుంది. వాళ్ళమ్మ చెప్పిన దానికి ఆవు అంటారంటే, ఏమండి మాట్లాడండి, ఇట్లా మ్యారేజ్ చేసుకున్నాడు కదా అంటే ఏం మాట్లాడు, శుద్ధ పూసలాగా ఉంటాడు. పెళ్లికి ముందు డిస్క్రైబ్ చేశాడు అన్నారు కదా, ఇంత వివరంగా డిస్క్రైబ్ చేశాడా? ఇంత వివరంగా డిస్క్రైబ్ చేస్తే ఏ ఆడపిల్ల ఇంత చెప్పున్నాడా? మరి ఈ రకంగా ఏ ఆడపిల్ల అయినా ఉంటుందండి, ఎవరు ఉంటాడు ఆ ఇంట్లోకి. ఏ గొడవ వచ్చినా సరే ఒక 2 days తప్ప ఇంకెక్కువ డేస్ ఉండదండి. అసలు టార్చర్ చూపిస్తారండి. ఈ అబ్బాయి అసలు ఏం మాట్లాడండి, ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకైతే అర్థం కావట్లేదు. గాజు వేసుకొని మూలు ఉంటారు చూడండి, ఇంకంతే. ఇప్పుడు కూడా చూడు, కాన్ఫరెన్స్ కాల్ లో అతను పడుకుని పోయినట్టున్నాడు. బాబు నిద్రలేసావా? మాట్లాడతావు ఇప్పటికైనా? అండి ఏం మాట్లాడండి, ఏమి మాట్లాడు. ఆయన మాట్లాడితే ఆయన నోరు ఇంతెందుకు వచ్చిందండి మాకు అసలు. మేము మీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ అమ్మాయినా ఒక్క మాట అయినా మాట్లాడచ్చు కదండి ఇట్లానే. అవునమ్మా, అమ్మని అంటూ నిన్ను అనడు. ఇప్పుడు మాతో కూడా అంటలేదు. బాబు ఉన్నావా? పడుకున్నావా? ప్రదీప్ ఉన్నావా? నిద్రలేసావా? ఏమయ్యా నీ బాధ నా బాధ అదేందని అడిగితే ఏం చెప్పడు, శుద్ధ పూసాలో ఉంటానండి. అసలు ఏం మాట్లాడు, అసలు వేస్ట్ అండి. ఈయన పెళ్లి చేసుకున్నా సరే ఈయన నాకు మొగుడులాగా అనిపించడండి. మా అత్తే నాకు మొగుడులాగా కూర్చొని నన్ను టార్చర్ పెడుతుంది. నేను ఎందుకు చేసుకున్నా నాకు అర్థం కాదు. చేతగానోలాగా ఉంటాను ఇంట్లో. ఇంకా అది ఒక మాటలో చెప్పాలంటే ఈ చేతగానోడే. మరి ఇట్లా ఉంటే ఎట్లా అండి? వాళ్ళ అమ్మలు అన్ని చేపిస్తుంటే ఒక మాట తిరిగి ఏంది మా అమ్మాయి కూడా అమ్మాయి కదా, ఎందుకు అంత ఇచ్చేపిస్తున్నారు, చెల్లెల్ని అనే వాళ్ళందరిని ఎట్లా చూస్తున్నా, వాళ్ళతో పాటు ఈక్వల్ గా చూడొచ్చు కదా అని ఒక మాట చెప్పొచ్చు కదండి నా పక్క నుండి. సరే పని అంటే చేస్తానండి, ఒక మాట నాకు వెళ్ళి సపోర్ట్ ఎవ్వరు ఉండరండి ఆ ఇంట్లో. ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయరండి, ఒక్కరు కూడా నాతో మాట్లాడరు సరిగ్గా. మోహన్ ఇచ్చుకోవడం పని మనిషేనండి ఆ ఇంట్లో నేనైతే. అయ్యో అయ్యో, అసలు ఇలాంటి ఉద్యోగం ఎలా చేస్తున్నాడు అయ్యా, నాకు అర్థం కావట్లేదు. బయట బానే ఉంటాడు మేడం, ఆ ఇంట్లో ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడో అతను అప్పుడు ఏం మాట్లాడి, ఇంక వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది కొంగు చదువుకోడు అంటారు చూడండి, ఇంకా ఆ టైపే. ఆయన మీద ఇష్టం ఉందండి, కానీ వాళ్ళ అమ్మ వాళ్ళే మారుతున్నారు. వాళ్ళ అమ్మ మాటలు వింటామే. అమ్మ ఇంత వివరంగా ప్రదీప్ తో ఎప్పుడన్నా చెప్పావా నువ్వు పడేటటువంటి బాధను? మీరు పర్సనల్ గా కూర్చున్నప్పుడు ఎప్పుడన్నా మీ అత్తగారు లేనంటే? రోజు చూస్తానే ఉంటాడండి, అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో జరిగిన సమస్యలు ఇద్దరం డ్యూటీకి వెళ్ళేసి వస్తాము నేను వచ్చిన కానీ ఏ సమస్యలు పడుతున్నాను ఏందని అబ్బాయి చూస్తానే ఉంటాడు తప్ప మాట్లాడడానేనండి నాకు ఈ బాధ. ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నా కూడా ఆయన నుంచి రెస్పాన్స్ లేదండి. మేము అనుకుంటాం కానీ ఫ్యాన్ ఆపేయటం, లైట్ ఆపేయటం, ప్రతి రూపాయి లెక్క చెప్పటం, ఉదయం నుంచి సాయంకాలం వరకు స్నానాలు చేయటం, బట్టలు 100 సార్లు ఉతకటం, ఓకే ఇవన్నీ టూ మచ్ గా ఉన్నాయి. మరి ప్రదీప్ ఆ అమ్మాయి బాధ నీ బాధ కాదా? ప్రేమించుకుని ఇక్కడ తీసుకొచ్చుకున్నావు, ఆ అమ్మాయిని సేవ్ చేయాలా లేదా? ఆ అమ్మాయి కష్టం నీ కష్టం కాదా? ఇప్పుడైనా చెప్పి మాట్లాడు, ఏ విధంగా అమ్మాయికి ఒక సెక్యూరిటీని ఇస్తావు? ఏమా బాగా చూసుకుంటాను. చూసుకోండి, నేను 6 months నుంచి పడి ఉన్నానండి. ఒక్క రోజు కూడా ఒక్క డే కూడా నా పక్క తిరిగి మాట్లాడుంటే అన్ని చేసేదాన్ని, నా పనులు ఆమె చెప్పిన వినేదాన్ని. ఒక్క మాట కూడా మాట్లాడండి, ఎట్లా ఉండిద్దంటే. నువ్వు బాగా చూసుకుంటున్నావు ఏ బాబు? అక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం అంతా కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చాదస్తాలు అవనియండి, లేదంటే విపరీత ఓసిడి ప్రాబ్లం అవనియండి, పట్టింపులు అవనియండి, ఇవన్నీ మరి ఇప్పుడు వరకు ఎందుకు చెప్పుకోలేదు? మాతో చెప్పగానే మీరు చెప్పంటే నువ్వు చెప్పడం ఏంటి? ఇంతలా బాధపడుతున్నాను నువ్వు అనుకోలేదా? ఇప్పుడు దాకా నీ కలెదురు కూడా జరగట్లేదా? నేను చంద్రమండలం మీద ఉన్నావా? మీ ఇంట్లోనే ఉన్నావు నువ్వు.
అమ్మకి ఈ అమ్మాయి పడేటటువంటి బాధ ఏంటి, నచ్చ చెప్పుకోవాలి. ఆ బాధ వల్ల మీ ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు అవుతున్నాయి, ఈ పాటికి మీ అమ్మగారు కూడా అర్థమైంది కదా, కోడలు ఇంట్లో వెళ్ళిపోవడం అనేది అత్తగారికి అవమానకరమే కదా, సో ఆవిడ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ రోజు మనం అందరూ మాట్లాడుకునే సంభాషణ అంతా కూడా ఏ విధంగా ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అనేది మీ అమ్మగారికి విడమర్చి చెప్పు. ఇప్పుడు మాకు నమ్మకం కలిగించడం, నేను ఇచ్చేస్తాను వచ్చేస్తాను మాకు చెప్పడం కాదు, లయాకి నువ్వు ఏం ప్రామిస్ చేయాలి అనుకుంటున్నావు, ఏ పద్ధతిలో ఇంట్లో సిచ్యువేషన్ ని కంట్రోల్ లోకి తీసుకొస్తావు, అమ్మకి నొప్పి కలగకుండా ఈ అమ్మాయికి బాధ కలగకుండా. మా అమ్మని నేను చెప్పుకుంటా సార్, వెరీ గుడ్. ఏ పని రాకుండా చూసుకుంటాను సార్. ఒక 2 నెలలు చూడమన్నాను సార్. 2 నెలల్లో అది జరగకపోతే, ఆ అమ్మాయికి కావాల్సిన కంఫర్ట్ ఆ అమ్మాయికి రాకపోతే అప్పుడు ఏంటి? 2 నెలలు చూడమన్నాను సార్. ఓకే, ఎందుకంటే పడే వాళ్ళకి తెలుసు కదా డాక్టర్ గారు. రైట్, మాట్లాడదామమ్మా ఒకసారి, డాక్టర్ గారు మాట్లాడతారు. బాబు ప్రదీప్ చెప్పండి సార్. మాట మీద నిలబడాలి, నువ్వు ఈ పరీక్షలో నెగ్గవలసినటువంటి అవసరం ఉంది, అర్థమైందా? ఆ సమయం ఆసన్నమైంది, ఇందులో నువ్వు నెగ్గాలి. ఓకే ఓకే సార్, ఇప్పటి నుంచి బాగా చూసుకుంటాను సార్. అదే బాగా చూసుకోవటం అనేటటువంటిది ఇందాక నువ్వు బాగానే చూసుకుంటావు ప్రదీప్. మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పుకో, నా మీద ఊరికి అరవకుండా. అదే చెప్పుకుంటాను అందరితో. నువ్వు చెప్పి మార్చుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఓకే. ఓకేనా ప్రదీప్? ఓకే సార్.